మీడియా మిత్రులందరికీ మీడియా సమావేశానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, డ్రామేబాజ్ ముఖ్యమంత్రి డ్రామాలు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మక్కా వేయమని చెప్పింది ఈయననే. మక్కకి ఎంఎస్పి ధర ఉండి కేంద్రము ప్రొక్యూర్మెంట్ చేస్తున్నా కూడా చెయ్యని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఈయననే. మక్కా వేయమని చెప్పిండు, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వేయొద్దని చెప్పిండు. చెరుకు ఫ్యాక్టరీలు ఆంధ్ర రాజ్యం నడుస్తున్నది, ఆంధ్రోలు నడిపిస్తున్నారు. అక్కడ గేట్ల మీద ఎవడన్నా చేతులు పెడితే చేతులు నరికెత్తా అన్నాడు. 100 రోజులలో ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది అన్నాడు. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమ్ముకుంటాము ఫ్యాక్టరీలు అన్న కాడికి దిగజారిపోయింది. బిడ్డే కొడుకు కోసం ఈ ప్రాంతం అంతా బిడ్డే ఇలాకనేమో బిడ్డే వంచుకున్నట్టున్నది ఈ ప్రాంతం. బిడ్డకి ఈ ప్రాంత ప్రజలందరూ రాజకీయంగా శివాట్లు పెట్టినా కూడా బుద్ధి వస్తలేదు వీళ్ళకి. మొత్తం అందరినీ తెలంగాణ ప్రజలు మొత్తం రైతాంగం మొత్తం వరేసిన 1 కోటి ఎకరాలలో పండించిన 2 లక్షల టన్నులు పండించిన ఎటువంటి ఇబ్బంది లేదు. అందరినీ వరేయమన్నది కూడా ఇదే ముఖ్యమంత్రి. కొనుక్కోవడం కుదరదు, రేటు రాదు, ఎటువంటి డౌట్లు అవసరం లేదు. నేను ముఖ్యమంత్రిని అసెంబ్లీలో చెప్తున్నా, 1,00,000 టన్నులు తెలంగాణ ప్రజలే తింటారు. మిగిలిన 1,00,000 టన్నులు మనకు తెలివి ఉన్నది, మనకు స్ట్రాటజీ ఉన్నది, మనకి బ్రాండ్ క్రియేట్ చేసుకుందాము, మనము మార్కెట్ చేసుకుందాము, మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాము. కాబట్టి 2 లక్షల టన్నులు 1 కోటి ఎకరాలల్లో కూడా వరి వండినా కూడా ఇబ్బంది లేదు అన్న ముఖ్యమంత్రి ఈయననే. దేశంలో కాదు ప్రపంచం మొత్తంలో వరి ప్రొక్యూర్మెంట్ కేవలం తెలంగాణలో జరుగుతున్నది, ఎక్కడ జరుగుతలేదు అన్న పొంకనాలు కొట్టిన బాతాల పోషెట్టి కూడా ఈయననే. ఇవాళ కేవలం పారాబాయిల్డ్ రైస్ ఫ్యూచర్లో కొనము అని లెటర్ రాస్తే పూనకం వస్తున్నది. పూనకం ముఖ్యమంత్రి. ఖరీఫ్ పంటల 60 లక్షల టన్నులు కొనేది కేంద్రమే, రబీ పంటల రైస్ కొనేది కేంద్రమే. ఇలా పూనకం ఇంటికి వస్తున్నది ముఖ్యమంత్రికి. మొత్తం రాష్ట్రం మొత్తం వరి పంటకి డైవర్ట్ చేసింది ఎందుకు? ఇలా చెరుకు ఫ్యాక్టరీలు తెరిస్తే చెరుకు వేసేటోడు చెరుకు వేసుకుంటాడు కదా రైతన్న ఎవరన్నా. ఎంఎస్పీలు పెరుగుతూ ఉన్నాయి చెరుకుకి. ఎంత చెరుకు వండినా దాని నుంచి ఎథనాల్ తీసి కొనుక్కుంటందుకు ప్రభుత్వమే రెడీగా ఉన్నది. ఎథనాలు పెట్రోలు డీజిల్లలో కలిపే శాతం డబల్ చేసింది కేంద్రం. చెరుకు అన్నిటికంటే మక్కా చెరుకు ఈ రెండిట్లనే ఎథనాల్ అన్నిటికంటే ఎక్కువ వస్తుంది. ఇలా నువ్వు మక్క వేద్దంటావా, చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేస్తావా, వరి వేస్తే ఊరంటావా? నువ్వు కాళేశ్వరం ఏంటి కోసం కడుతున్నావు? కాళేశ్వరము దేనికోసం కడుతున్నావు? 1,50,000 కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ దేనికి? ఏ పంట వేయాలనో చెప్తా అన్నాడు. 20 తారీఖు చెప్తా అన్నాడా? 20 తారీఖు. ఇవాళ ఎంత అన్నా? 22. మత్తు దిగినట్టు లేదు. 19 రాత్రిది 22. ఇవాళ తాడో పేడో తేల్చుకుంటానికి ఢిల్లీకి పోయినట. మాకు గదే కావాలి. భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీతో తాడో పేడో తేల్చుకునేదే కావాలి. తెలంగాణ ప్రజలకు కూడా నీతోటి తాడో పేడో తేల్చుకునే రోజు కూడా దగ్గర పడుతున్నారు. గదే కావాలి మాకు. అయితే ఈయన డ్రామేబాజ్ ముఖ్యమంత్రి వ్యవహారం చూడండి. తాడో పేడో తేల్చుకుంటందుకట కుటుంబ సమేతంగా పోయినట. ప్రైవేట్ ఫ్లైట్లో పోయిట. మళ్ళీ ఈ మొఖాలకి ప్రభుత్వ సొమ్ము దండగా రైతుకు రూపాయి ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. మళ్ళీ ఈ మునగానికి షటా ఘోష్కి ప్రైవేట్ ఫ్లైట్ కావాలి.
యాడికి పోయినా ప్రైవేట్ ఫ్లైట్. ఇంత పానం చిటికనీలంతా అది తిరగనీకే 6 ప్రాడో కార్లు. అది వెళ్ళేది సంవత్సరంకోసారో 2 సార్లు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి. దానికి కోట్ల రూపాయలతోటి కాన్వాయ్లు, ప్రైవేట్ ఫ్లైట్లు, గిసుంటి దురరాజ్యం చేసుకుంటా 4 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిండు మనందరు. మరి ఏం పంటలు వేసేయాలనో చెప్తాను కదా, చెప్పిసావు. ఢిల్లీకి ఏంటికి పోయినావు? ఊళ్ళో చెప్పిర్రు పైరబాయిలు కొనమని, నీకు ఇయ్యాల చెప్పలే. అది గత 4 ఏళ్ల నుంచి నడుస్తున్నది వ్యవహారం. పారాబాయిలు తగ్గించుకో. కేరళోడు, తమిళనాడోడు వాళ్ళు తింటారు, బీహార్ రోడ్డు తింటారు. వాళ్ళ పంటలు వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళే వండించుకుంటున్నారు. తగ్గించుకొని 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 4 ఏళ్ల నుంచి చెప్పిండు కేంద్రం. ఇదే ఎఫ్సిఐ చెప్పింది. ఆఫీస్కి పోతే కదా తెలిసేది వ్యవహారం. సెక్రటరియట్ ఊలగొడుతుంది. ఏమంటే వ్యవసాయం చేసుకుంటా, నేను వ్యవసాయం చేసుకుంటా ఇంకా నీకు ఓట్లేసింది బేవకూఫ్. నువ్వు వ్యవసాయం చేసుకుంటుంది ఓట్లేసారా నీకు? నీ కొడుకు అమెరికా తిరుగుతాడు, నువ్వే వ్యవసాయం చేసుకో. మరి అడ్మినిస్ట్రేషన్ కూడా చేస్తాడు. వ్యవసాయం చేయంగా చూసిరా అండి మీడియా మిత్రులు? దున్నంగా చూసిర్రా? సంచులు నింపంగా చూసిర్రా? కోతలు పోయంగా చూసిర్రా? నాటంగా చూసిర్రా? వాళ్ళన్నా ఏమన్నా ఫోటోలు వచ్చినాయా, వీడియోలు వచ్చినాయా? బాదం తాగి తిని పండుడు తప్ప ఫామ్ హౌస్లో. ఏమ్రా, ఏం పంట వేసిర్రా? మీరేం వేసిర్రా? ఆ మూలకి ఏం వేసిర్రా? ఆడ అమ్ముకోర్రి, ఈడ అమ్ముకోర్రి. ఎంత రేట్ వచ్చిందిరా? ఎంతన్నా రాని. మన బ్లాక్ మైన్ ఉన్నది కదరా, ₹1 ఎకరానికి చూపెట్టుర్రి ప్రాఫిట్. దీన్ని వ్యవసాయం అంటారు? బ్లాక్ మనీని వైట్ మనీని చేసుకుంటే వ్యవసాయమా? ఏదో తాడో పేడో తెలుసుకోనికే కుటుంబ సమేతంగా పోయినట. ఎవరన్నా యుద్ధానికి కుటుంబ సమేతంగా పోతారండి ఎవరు? మళ్ళా కేంద్రము ₹10 తగ్గించే లీటర్ డీజిల్ మీద. దాని తర్వాత బీజేపీ రాష్ట్రాలన్నీ తగ్గించే. అందరు దేశం మొత్తం ₹15, ₹20, ₹25 తగ్గిపోయాయి రేట్లు. మళ్ళా దానికి మళ్ళీ అబద్ధం, నేను పెంచలే, నేను తగ్గియా అని. ఎప్పుడు పెంచిండో ప్రతి ఒక్కటి సంవత్సరం వారీగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం. 2000 నువ్వు ఫస్ట్ రాగానే, ఈ ముదనష్టపోడు ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ ఇయర్ అనే 5% పెంచు. దానికి అదనంగా ₹2 పెంచు. దాదాపు ₹6 నుంచి ₹7 రేటు పెంచు ఫస్ట్ రాగానే. ఈ 6 ఏళ్ళు అయిపోయింది, 7 ఏళ్ళు అయిపోయింది కదా, అందరు మర్చిపోతారు అనుకున్నాం. లెక్కలన్నీ తీసి చూపించినాం. మరి పెంచినావు కదా, ఏంటికి తగ్గిస్తలేవు? దళిత బంధు అడగొద్దు, జాబ్ నోటిఫికేషన్లు అడగొద్దు, నిరుద్యోగ భృతి అడగొద్దు, ఎన్ఆర్ఐ సెల్లు అడగొద్దు, రైతు రుణమాఫీ అడగొద్దు. ఫ్రీ ఫర్టిలైజర్ కేసీఆర్ పుట్టింది అందుకు కావచ్చు. 24 లక్షల పొటాష్ అన్నీ కూడా ఫ్రీ. దేశం ఆగమైపోతుంది, ప్రపంచం కింద మీద అవుతుంది, ప్రళయం పుట్టుకొస్తుంది అన్నోడు మరి ఎన్ని టన్నుల ఫర్టిలైజరు ఎన్ని సంవత్సరాలు ఎందరు రైతులకు ఇచ్చిండు చెప్పాలి. ఇక 3 ఎకరాలు డబల్ బెడ్రూమ్ అయితే మాట్లాడి మాకు గొంతులు పడిపోతుంది. తెలంగాణ ప్రాంతానికి దరిద్రానికి ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాపరించు. లిటరలీ మా అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో పాటు మన 3 కోట్ల మంది పైన సోదర సోదరి మన దరిద్రానికి ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటోడు బతుకున్నాడు. ఏమన్నంటే మా అధ్యక్షుడి మీద రాళ్ళు కొట్టుడు, నా మీద గుడ్లు కొట్టుడు. గుడ్లు కొట్టకుర్రి, ఈటెల రాజేంద్ర గారు బీజేపీలోకి వచ్చేసారు.
పోల్ట్రీ మొత్తం మాకు వచ్చింది. ఇదే ఫ్రీ గుడ్డు రావు, టీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నా. నేను చెప్తున్నా కదా, మోస్ట్ థర్డ్ రేటెడ్, గుడ్ ఫర్ నథింగ్, పనికి మాలిన యూజ్లెస్ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ఉన్నాడంటే అది మన అందరి దరిద్రం తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాడు ముఖ్యమంత్రి. చెరుకు ఫ్యాక్టరీలు ఎందుకు తెరుస్తలేవు? ఎథనాల్ డిమాండ్ పెరుగుతున్నది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియము, హిందుస్థాన్ పెట్రోలియమే కొనేస్తాయి. నువ్వు అమ్ము, కొనిపించే బాధ్యత మాది. కొత్తది పెడతాము, కొత్తది పెట్టేటోడు కూడా తయారున్నది ఫ్యాక్టరీ. నువ్వు అయితే ఆడు 100 కోట్లు పెట్టి కొత్తది పెట్టినాక నువ్వు తెలిసినావు అనుకో, వాని బెదిరి, నీకు ఇంక బెదిరించుడు అలవాటు. వీళ్ళకి పెట్టటోని పెట్టనిస్తలేడు. ఎథనాలు నువ్వు చెరుకు పంట వేసుకొని చెరుకులకి వెళ్ళి ఎథనాలు తీసుకున్నాడు చాలు. ప్రభుత్వమే కొంటున్నది, ముందే రేటు మాట్లాడుతున్నది, ముందే ఫిక్స్ చేస్తున్నది రేటు. పండిచ్చుడు, ఇచ్చుడు, ఎథనాల్ తీసుడు, మార్కెటింగ్, అమ్ముకునే లొల్లే లేదు. అటువంటి టైంలో ప్రపంచం మొత్తంలో మోదీ గారికి పేరు వస్తున్నది, కాలుష్య నివారణ చేస్తున్నాడని. దాన్ని తగ్గించనీకే ఆయన ఎథనాల్ డబల్ చేస్తే మిక్సింగు, ఈ దరిద్రుడు మక్క బంద్ అంటాడు, చెరుకు బంద్ అంటాడు. ఈ రెండిట్లకి వెళ్ళి ఎక్కువ వస్తుంది ఎథనాల్. పెద్ద మునగాడు రైతుల కోసం అంటాడు. మళ్ళా కేంద్రం 3 రూపాయలు 3% వడ్డీ బ్యాంకులకు కడుతున్నది, నువ్వు 4% ఇంటికి కడతలేవు. ఎన్నెళ్ళే బంద్ చేసి నువ్వు 4%. కేంద్రం వాటా కడుతూనే ఉన్నది వడ్డీ లేని రుణాల మీద. ఏందో పంజాబ్లో రైతులు చచ్చిపోయారట, ఈయన కలవడ్డదో మరి, ఎందరు చనిపోయారు ఏందో మరి, ఓరి చెప్పారు ఈయనకి. 3 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చిండు. సరే ఇచ్చిన సంతోషం. మళ్ళీ ఈయనను 8 ఏళ్ళ నుంచి ఒక్కడికన్నా ఇన్ని పంటలు నష్టపోయినాయి, ఈ సంవత్సరం నష్టపోయినాయి. ఇప్పుడు వరి నష్టపోతున్నది వర్షాలకు, అకాల వర్షాలకి. నువ్వు కొనలేక, నువ్వు కొనుడు శాతగాక ఖరీఫ్ పంట 60 లక్షల టన్నులు కేంద్రం కొంటా అంటున్నది. లిఖితంగా ఇచ్చింది నీకు, లిఖితపూర్వకంగా 60 లక్షల టన్నులు ఖరీఫ్ పంటల కేంద్రం. నువ్వు ప్రొక్యూర్మెంట్ చేసి అపయపని కూడా శాతనైతలేదు నీకు. ఆ శాతగాక వడ్లకి అన్ని ఆడ మార్కెట్ యార్డ్ల రోడ్ల పక్కకి ఆడ అన్ని కుప్పలు వేసుకుంటే అలా మొలకలు వస్తున్నాయి. నెలలు అవుతున్నది, గడుస్తున్నది కోతలైపోయి. కేంద్రం కొంటుంటే మరి నువ్వేం పీకుతున్నావు? ఈడ యాసంగి పంట తర్వాత ఫస్ట్ ఈ పంట సంగతి ఏంది? మళ్ళీ తాడో పేడో తెలుసుకుని మేమే చెప్తున్నాం రా భయ్, తాడో పేడో తెలుసుకొనికనే మేము ఉన్నామీడ. అదే కావాలి మాకు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.